ఒక్కరోజు ఇంట్లో గ్యాస్ అయిపోతే ఇంట్లో పరిస్థితి ఏంటి? ఇంట్లో వంట ఎలా చేయాలి? నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి. 2 సిలిండర్స్ ఉన్నాయి. 2 సిలిండర్స్ ఉన్నా కానీ నేను చూసుకోలేదనమాట. 2 సిలిండర్స్ ఖాళీ అయిపోయాయి. సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి కదా, దానివల్ల కొంచెం పట్టించుకోలేదనమాట. 2 సిలిండర్స్ ఖాళీ అయ్యే కొద్దీ సడన్గా మార్నింగ్ మా అబ్బాయికి రైస్ పెట్టాను. స్టవ్ మీద రైస్ అయ్యింది, అంతే. ఇంకా గ్యాస్ అయిపోయిందనమాట. ఇంకని చెప్పేసి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అనేది అయితే మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది, కానీ యూజ్ చేయను, చాలా తక్కువ. లేదంటే నేను ఎప్పుడైనా ఇంట్లో లేకపోతే మా హస్బెండ్ మాత్రం రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకుంటారనమాట. అందుకని రైస్ కుక్కర్ అయితే ఉంటుంది. దానికి వచ్చేసి 2 గిన్నెలు ఉంటాయి. ఆ 2 గిన్నెలతోటి 1 డే మొత్తం మాకు గడిచింది. ఆ 2 గిన్నెలతోటి నేను టీతో సహా చేసుకున్నాను. ఎలా చేశాను ఏంటి, అందులో కర్రీస్ ఏమేమి చేశాను అనేది ఇవాల్టి వీడియో అనమాట. రొటీన్గా మనం రోజు ఎలా టీ పెట్టుకుంటామో అలాగే నేను నార్మల్గానే టీ పెట్టాను. చక్కగా అల్లంతోనే టీ పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, అల్లము చెక్క వేస్తున్నాను. ఈసారి అయితే కనుక ఒకసారి అల్లం ఇలా చేస్తాను, ఒకసారి అల్లం ఇలాచి చెక్క 3 వేస్తుంటాను, ఒక్కొక్కసారి అల్లమే వేస్తుంటాను. మనకు తగ్గట్టు మనం చేసుకోవాలి కదా, మనకి ఆ రోజు తగ్గట్టు ఎలా ఉంటే అలా చేసుకోవాలి కదా. ఈరోజు కూడా అట్లే రైస్ కుక్కర్ అయితే ఫస్ట్ రైస్ కుక్కర్ ఆన్ చేసి అందులో వాటర్ వేసి, వాటర్ వేడెక్కిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వేసాను. అల్లం కూడా వేసిన తర్వాత వాటర్ బాగా ఉడికిన తర్వాత అందులో టీ పొడి వేసాను అనమాట. మనము నార్మల్గా అయితే స్టవ్ మీద పెడితే టీ అనేది ఒకసారి సిమ్లో ఒకసారి హైలో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేది నా నమ్మకం అనమాట. కానీ రైస్ కుక్కర్లో అలా కుదరదు కదా. కానీ అలాగే ఏదో ఒక విధంగా అయితే అవుతుంది కదా. ముందుగానే అయితే నేను పాలు కూడా రైస్ కుక్కర్లో కాచి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ పాలు ఇప్పుడు వేస్తున్నాను అనమాట. కాకపోతే ఇంత పెద్ద గిన్నెలో ఒక 2-3 టీ అంటే మాత్రం చాలా కష్టమే. కానీ ఓకే, అయ్యింది, పర్లేదు. మాకు మార్నింగ్ ఇద్దరం తాగిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక గ్లాస్ అయితే టీ అయితే మిగిలిందనమాట. ఈవినింగ్ కూడా తాగొచ్చు కదా అని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఎప్పటికైనా సరే టీలో అయితే చక్కెర వేయను, పక్కన గ్లాసులో వేసుకుంటాను. ఎందుకంటే టీ మిగిలినా కానీ మళ్ళీ ఈవినింగ్ తాగాలంటే చక్కెర వేసి ఉడికిస్తే అది ఇంకా స్వీట్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా టీ తాగేటప్పుడు ఒకరు ఎక్కువ తాగుతారు, కొంతమంది వచ్చేసి తక్కువ తాగుతారు కదా షుగర్ అనేది. అందుకని చెప్పి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి గ్లాసులో వేయచ్చు కదా అని చెప్పి నేను గ్లాసులో అనేది వేస్తాను చక్కెర. టీలో అయితే వేయను అనమాట. తర్వాత కప్పులో వేసుకున్న తర్వాత స్పూన్తో అయితే కలుపుకుంటాను. ఈ విధంగా అయితే మాకు మార్నింగ్ అయితే టీ అనేది బాధ లేకుండా చక్కగా టీ అయితే తాగేసాము. మీరు ఎంతమంది రైస్ కుక్కర్లో టీ చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం రైస్ కుక్కర్లో టీ చేశానమాట. మీరెంతమంది గ్యాస్ సిలిండరు ఫుల్ గ్యాస్ అయిపోయే వరకు గ్యాస్ బుక్ చేసుకోకుండా హస్బెండ్కి చెప్పకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే కనుక ఇది సెకండ్ టైం అనమాట. మ్యారేజ్ అయిన ఫస్ట్లో ఇలాగే చేశాను. కాకపోతే అప్పుడు 2 తిట్లు వచ్చాయి, అలాగే 2 గిఫ్ట్లు కూడా వచ్చాయండి. అదేంటంటే గ్యాస్ అయిపోయిందని ఈవినింగ్ కాల్ చేసి చెప్పానమాట మా హస్బెండ్కి. గ్యాస్ అయిపోతే చూసుకోవా, నీకు ఆ మాత్రం కూడా తెలియదా, మంట అనేది ఎలా వస్తుంది ఏంటి కూడా చెక్ చేసుకోవా, ఎన్ని రోజులు వస్తుందో చెక్ చేసుకోవా అని అయితే నన్ను అయితే అరిచారు. అరిచిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో తెలియదు. మన ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఆ గ్యాస్ వల్ల సిలిండర్ నేను చెక్ చేసుకోకపోవడం వల్ల ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం నా కోసం అయితే ఒక 6 టెడ్డీ బేర్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఆ రోజు ఫుల్ ఒక పక్క తిట్టారని బాధపడ్డా, కానీ నా కోసం 6 టెడ్డీ బేర్స్ తెచ్చారని చెప్పి ఫుల్ హ్యాపీ అయ్యాను. అదైతే ఎప్పటికీ మర్చిపోలేనమాట. మీ హస్బెండ్స్ కూడా ఎప్పుడైనా ఇలా గట్టిగా అరిచినప్పుడు మళ్ళీ మీకోసం ఏమైనా గిఫ్ట్లు తీసుకొచ్చారా? కామెంట్ చేయండి ఆ విషయం కూడా. మార్నింగ్ టిఫిన్ కోసం వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేశాను. చట్నీ కోసం పచ్చిమిర్చి ఆల్రెడీ వేయించినాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా చట్నీ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక మధ్యాహ్నానికి వచ్చేసి కర్రీ చేద్దాము అనుకున్నాం. ఏం కర్రీ చేద్దామా అనుకుంటే ఇదిగోండి చిక్కుడుకాయ ఉన్నాయి. చిక్కుడుకాయ ఇలా ఒలిచేసి చక్కగా కింద రైస్ పెట్టేసి పైన అయితే చిక్కుడుకాయ పెట్టేసి సాల్ట్ వేసి ఉడికించేసాను. సో దానివల్ల అన్నం అయిపోయింది. అన్నం అయిపోవడం వెంటనే రైస్ కుక్కర్లోకి తీసేసుకున్నాను. ఇంకా చిక్కుడుకాయ ఉడికించాను కదా, ఉడికించింది కూడా పక్కన పెట్టేసి ఇక కర్రీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా చిక్కుడుకాయ కర్రీ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ కర్రీ అయితే కన్నా. అంతేకాకుండా రైస్ కుక్కర్లో చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే రైస్ పెట్టేస్తే పైన చక్కగా చిక్కుడుకాయ ఉడికించేసుకోవచ్చు. వాటర్ అనేది అసలు వేస్టేజ్ అనేది అవ్వదన్నమాట. చిక్కుడుకాయ చక్కగా బాగా ఉడికిపోతుంది. చిక్కుడుకాయ కాదు, ఏదైనా సరే రైస్ కుక్కర్లో చేసుకుంటే మాత్రం కాయగూరలు చక్కగా ఉడికించుకోవచ్చు. 2 పనులు ఒకేసారి అయిపోతాయి. కాకపోతే రైస్ కుక్కర్లు అనేవి గిన్నెలు అనేది 2 ఉన్నాయి కదా, రైస్ కుక్కర్కి సంబంధించిన గిన్నెలు. ఒక గిన్నెలో అయితే టీ చేసి పక్కన పెట్టేసుకున్నాను, ఈవినింగ్ కూడా ఉంటుందని చెప్పేసి. ఇంకో గిన్నెలో ఇడ్లీ చేశాను. మళ్ళీ దాన్ని కడిగేసి మళ్ళీ రైస్ పెట్టేసి రైస్ హాట్ బాక్స్లో తీసేసుకొని మళ్ళీ అదే రైస్ కుక్కర్ని
కడిగేసి అందులోనే చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ చేయాలంటే మాత్రం రైస్ కుక్కర్‌లో ఆయిల్ వేడెక్కాలి అంటే చాలా కష్టమే కదా! ఆయిల్ అనేది వేడెక్కదు తొందరగా. అందుకని చెప్పి కింద బటన్ ఉంటుంది కదా! బటన్‌ని కాసేపు నొక్కి పట్టుకుంటే గన ఆయిల్ అనేది కొద్దిసేపులో వేడైపోతుంది. వేడైపోయిన తర్వాత అందులో మనం కొద్దిసేపు ఆవాలు, జీర, ఎండుమిర్చి అన్నీ వేస్తాం కదా! వెంటనే ఆనియన్స్ ఏస్తే ఓకే. ఇంకా అప్పటి నుంచి ఇంక పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. చక్కగా పనిచేస్తది రైస్ కుక్కరు. ఎందుకంటే ఆనియన్‌లో కూడా కొంచెం వెయిట్ ఉంటుంది. ప్లస్ వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది కాబట్టి వేగలేదనుకుంటే మనం వెంటనే మనము ఇట్లా టమోటా పేస్ట్ కానీ ఏదైనా వేసేసుకుంటే ఈజీగా మనం రైస్ కుక్కర్‌లో అయితే వంట చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. చిక్కుడుకాయ కర్రీ అయితే చిక్కుడుకాయ అనేది ఆల్రెడీ ఉడికించేసుకున్నాను. ఇంకా మిక్సీలో వచ్చేసి టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ 3 గ్రైండ్ చేసుకున్నాను. చక్కగా ఆ పేస్ట్ అనేది వేగిన తర్వాత ఆల్రెడీ ఉడికిన చిక్కుడుకాయ వేసి మూత పెట్టేసి అందులోనే మళ్ళీ నేను ఈవినింగ్ మా అబ్బాయి ఇంటికి రాగానే స్కూల్ నుంచి స్నాక్స్ ఏం పెట్టాలని ఆలోచించి అందులో 2 ఎగ్స్ పెట్టానమాట. ఎందుకంటే చిక్కుడుకాయ కర్రీ ఉడికేటప్పుడు పైన ప్లేట్ చిక్కుడుకాయ ఉడికించాం కదా! అలాంటి ప్లేట్ పెట్టేసి దాని మీద 2 ఎగ్స్ పెట్టేసి సాల్ట్ చల్లేస్తే చక్కగా ఉడికిపోతాయన్నమాట. ఇక మనము స్టవ్ ఆపేసినా కానీ ఆపేసినా కానీ వేడి అనేదికి లోపల ఉడుకుతూనే ఉంటుంది కదా! చక్కగా ఎగ్స్ అనేది అయితే చక్కగా బాయిల్డ్ అయిపోయినాయి. ఈవినింగ్‌కి ఉంటాయని చెప్పి ఎగ్స్ అయితే 2 ఉడికించి పెట్టేస్తున్నాను అనమాట. చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది. చక్కగా ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయాయన్నమాట. ఈ విధంగా అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకున్నాము. కానీ మాకు సిలిండర్ ఎప్పుడొచ్చింది? మార్నింగ్ బుక్ చేసాము. బై లక్‌గా ఆ రోజు మాకు సిలిండర్ ఈవినింగ్ 6 కల్లా వచ్చేసిందండి. నేనైతే షాక్ అయిపోయాను. అబ్బో! నెక్స్ట్ డేనో, ఇంకో డేనో వచ్చేది. ఈరోజు ఏంటి కరెక్ట్‌గా ఇవాళ వచ్చేసింది అని చెప్పి ఫుల్ హ్యాపీ అయిపోయాను. చిక్కుడుకాయ కర్రీ తీసి ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని ఆ రోజు అన్నం అయితే తినేసాము. మా అబ్బాయి స్కూల్ నుంచి రాగానే 2 ఎగ్స్ ఉన్నాయి కదా! అవి పెట్టానమాట. మా అబ్బాయి అయితే యెల్లో తినడు. ఓన్లీ వైటే తింటాడు. యెల్లో ఇష్టం లేదంటాడు. ఓన్లీ వైటే తింటాడు కదా అని చెప్పి 2 ఎగ్స్ ఉడికిచ్చి అవి ఇచ్చేసానమాట. ఎందుకంటే ఇంక వేరే స్నాక్స్ ఏం లేవు ఇంట్లో. మామూలుగా ఎప్పుడు నేను బయట ఏం పెట్టను కదా! బిస్కెట్స్ కూడా తినడు తక్కువే. అందుకని చెప్పేసి 2 ఎగ్స్ అనేది ఉడికిచ్చాననమాట. ఇంకా ఈవినింగ్‌కి ఏం చేద్దామా అనుకున్నా సిలిండర్ వచ్చేసింది అన్నాను కదా! సిలిండర్ వచ్చేసింది. ఆ ఫుల్ హ్యాపీలో చక్కగా మా అబ్బాయికి పాస్తా అయితే చేసి పెట్టేసాననమాట. ఈ విధంగా జరిగిందండి. ఇంకా ఆ రోజు కూడా మాకు సిలిండర్ రాకపోయుంటే ఇంకా అదే గిన్నెలు కడుక్కుంటూ, మళ్ళీ అదే గిన్నెలో వంట చేసుకుంటూ గ్యాస్ వచ్చే వరకు అదే తిప్పలు ఉండేటివి. కాకపోతే బై లక్‌గా సిలిండర్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఫుల్ హ్యాపీ. ఈ విధంగా అయితే పాస్తా చేసి పెట్టాననమాట మా అబ్బాయికి. ఫస్ట్‌లో చెప్పాను కదా! అంతకుముందు నేను సిలిండర్ బుక్ చేయడం గ్యాస్ అయిపోయిందని చెప్పడం మర్చిపోయాను మా ఆయనకి బుక్ చేయమని. అయిపోయినాక చెప్పాను, అరిచాను అన్నాను కదా! అప్పుడైతే 6 టెడ్డీ బేర్స్ తెచ్చారు అని. నాకైతే ఫుల్ హ్యాపీ. అదైతే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మా అబ్బాయికి కూడా చెప్తూనే ఉంటాను. నాన్న ఆ రోజు నన్ను అరిచారు నాన్న, మళ్ళీ నాకు ఇట్లా గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చారు అని. అదైతే ఒక స్వీట్ మెమొరీగా అయితే గుర్తుండిపోయింది. మా మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్‌లో నేను ఇది రెండోసారి అనమాట మర్చిపోవడము. ఈ రెండోసారి అయితే మా ఆయన అయితే నన్ను అసలు ఏమీ అనలేదు. ఓకే. అది కూడా ఒక హ్యాపీనే కదా! ఇలాంటి హాట్ అండ్ స్వీట్ మెమరీస్ మీకు కూడా ఏమైనా జరిగి ఉంటే గన కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గన ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.